నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. ఈ రోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో సిఓపిడి అంటే ఏంటి, సిఓపిడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, అలాగే ఆస్తమా అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. దీని గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జీకే పరంజ్యోతి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్యకాలంలో అన్ని వ్యాధులతో పాటు ఆస్తమా, సిఓపిడి, స్నోరింగ్ కానీ ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ వీటిని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కూడా కాంప్లికేషన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ముందుగా ఆస్తమా గురించి ఒకసారి వివరిస్తారా? మీరు అన్నట్టుగా శ్వాసకోశ సంబంధించిన జబ్బులు చాలా పెరుగుతూ ఉన్నాయి. దాని తీవ్రత కూడా కొంచెం పెరుగుతూనే ఉంది. అవగాహన కూడా ప్రజల్లో కొంచెం ఎక్కువగానే అవుతూ ఉంది. సో వాళ్ళు పల్మనాలజీ దగ్గరికి తొందరగా కూడా వస్తున్నారు, కానీ చాలాసార్లు చాలా లేట్గా కూడా వస్తున్నారు. సో జబ్బులు ఎక్కువ అవుతున్నాయి, తీవ్రత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆస్తమా అంటే ఏంటి అని అన్నారు. ఆస్తమా ఒక చాలా కామన్ జబ్బు. అది ప్రపంచం ప్రతి చోట్ల ఉండే జబ్బు. ఇది ఇట్స్ ఎ కామన్ డిసీజ్. ప్రతి వయసులో కూడా వచ్చే జబ్బు ఇది. చిన్నపిల్లలు రావచ్చు, ఓల్డ్ పిల్లలు రావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు. కామన్గా రకరకాల దీంట్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి. ఆస్తమా ఇదివరకు మనం అనుకున్నది ఒకటే జబ్బు, దీనికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అని ఇదివరకు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఆ ఆస్తమా ఎక్కువగా రీసెర్చ్ ఎట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బట్టి మనం చూస్తుంటే దాంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్నో రకాల ఆస్తమాలు, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇప్పుడు పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటాము. సో ఒక పేషెంట్కి ఆస్తమా, ఈ టైప్ ఆఫ్ ఆస్తమా, దీనికి ఈ పరీక్షలు చేసి ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇది మనం 90% కామన్ ఆస్తమా ఏదైతే చూస్తామో అది 90% వరకు సింపుల్ మెడికేషన్స్తో ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఒక 10% మంది ఆస్తమా పేషెంట్ మటుకు చాలా సివియర్ ఆస్తమా ఉంటుంది. వీళ్ళకి మనము చాలా టైం స్పెండ్ చేసి, చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసి, ఎందుకంటే ఇప్పుడైతే చాలా కొత్త కొత్త మందులు వచ్చాయి, చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ వచ్చాయి, ఇదివరకు లేవు అవి. సో వచ్చినాయి కాబట్టి ఈ 10% పేషెంట్లో చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి సరైన ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ మెడిసిన్ వాళ్ళకి ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ కాలంలో మేము ఈ ఆస్తమా ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇదివరకు చాలా బాధపడే ఆస్తమా పేషెంట్లు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. సో ట్రీట్మెంట్ పరంగా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి మనము ఆస్తమా ఒకటే జబ్బు అనుకోవడం తప్పు. ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ డిసీజ్. రకరకాల ఆస్తమాలు ఉంటాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. ఈ జబ్బు ఒకేలాగా ఉండదు, తీవ్రత ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. సో దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ మనం ఇస్తూ ఉండాలి. ఎందుకు ఇది ట్రీట్మెంట్ ఎందుకు సివియర్ అవుతోంది, దీనికి కారణాలు ఏంటి అంటే దానికి ట్రిగ్గర్స్ అంటాం. ఆస్తమా రావడానికి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మీరు విజువల్స్ ఏదో చూస్తే ఆస్తమా అనేది శ్వాసకోశ నాళాలకు సంబంధించిన జబ్బు. నార్మల్ ఎయిర్వే అక్కడ మీకు కనపడుతోంది కదా, సో దాని పక్కన ఆస్థమాటిక్ ఎయిర్వే అని ఒకటి కనపడుతోంది. సో ఈ నార్మల్గా ఉండే శ్వాసకోశ నాళాలు ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఎయిర్ లోపలికి రావడం, తర్వాత గ్యాస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత గాలి బయటికి వెళ్ళిపోతుంది. ఇది నార్మల్గా స్మూత్గా ఎఫర్ట్లెస్గా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఏదైతే ఆస్తమా పేషెంట్కి వచ్చేసరికి ఆ ఎయిర్వేస్ ఏదైతే ఉందో అది లోపల ఎర్రగా ఉంది కదా, వాపు వచ్చేసింది అనమాట. వాపు వచ్చేసింది, లోపల తెమడ థిక్ మ్యూకస్ సెటిల్ అయిపోయింది. సో దానివల్ల మూమెంట్ ఆఫ్ ఎయిర్ లోపలికి లంగ్స్లోకి రావడం, బయటికి వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇది ఆస్తమా లక్షణం. సో ఇట్ ఈస్ శ్వాసకోశ నాళకు సంబంధించిన జబ్బు. అది వాపు వల్ల, అది మూసుకుపోవడం వల్ల, తెమడ ఉండడం వల్ల ఎయిర్ ఏదైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. సో ట్రీట్మెంట్ అంతా కూడాను ఇది మనం రివర్స్ చేయాలి. ఈ వాపును తీసేయాలి, ఈ తెమడ రావడం తగ్గించాలి, ఏదైతే మసిల్ బిగుసుకుపోతుందో దాన్ని రిలాక్స్ చేయాలి. సో ఇది ట్రీట్మెంట్ స్ట్రాటజీ. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. ప్రివెంటర్స్ అనే మెడిసిన్ ఉంటుంది, రిలీవర్ అనే మెడిసిన్ ఉంటాయి. సో బేసిక్గా ట్రీట్మెంట్ ఈజ్ ఇన్హేలర్స్. ఇప్పుడు ఆస్తమా ట్రీట్మెంట్ చాలా మంది అడిగేది ఏంటంటే ఇన్హేలర్స్ అనేది ఒక అడిక్షన్.
అలవాటు అయిపోతుంది అనే కామన్గా అడిగేది. కాకపోతే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్తమా అనే జబ్బు ఇట్ ఈస్ పాసిబ్లీ ఒక లైఫ్ లాంగ్ ఉండే జబ్బు. కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు తగ్గినట్టే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. సో ఇది ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే జబ్బు కాబట్టి మనకు ఇన్హేలర్స్ కూడా చాలా లాంగ్ టర్మ్గానే ఇవ్వాల్సి వస్తుంది. సో వ్యాధి తీవ్రతను బట్టి డోస్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. ఒక ఇన్హేలర్తో జబ్బు నయం తగ్గకపోతే ఇంకొక టైప్ ఆఫ్ డ్రగ్ యాడ్ చేసుకోవడం, ఇంకొక డ్రగ్తో తర్వాత మూడో డ్రగ్. సో తీవ్రతను బట్టి, తర్వాత ట్రిగ్గర్స్ని బట్టి. ట్రిగ్గర్స్ అంటే అది పాలెన్ కావచ్చు, చెట్ల నుంచి వచ్చే పాలెన్ కావచ్చు, టొబాకో సిగరెట్ స్మోక్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంట్లో ఉన్న డస్ట్ కావచ్చు, ఇవి ట్రిగ్గర్స్. సో ఈ ట్రిగ్గర్స్ వల్ల ఈ ఆస్తమా అనేది పెరుగుతోంది. సో ఈ ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా? సో ట్రిగ్గర్స్ మనకి ఏదైనా తెలిసిన ట్రిగ్గర్స్ ఏదైనా ఉంటే ఆ ట్రిగ్గర్స్ని మటుకు మనం అవాయిడ్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అవాయిడ్ చేయగలిగితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది తప్పకుండా. ఇన్హేలర్ కూడా అవసరం పడకపోవచ్చు. ఒకవేళ మనకు తెలియదు ఆర్ ఒక పేషెంట్కి 4-5 ట్రిగ్గర్స్ ఉంటాయి, అన్నిటినీ అవాయిడ్ చేయలేకపోవచ్చు. అప్పుడు ఇన్హేలర్స్ తప్పకుండా వాడాలి. సో ఇది ఆస్తమా. ముందుగా మనం దాన్ని ఎట్లా గుర్తించాలంటారు? ఏ విధంగా ఆస్తమా ఉంది అని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి పేషెంట్కి? ఇప్పుడు మీరు ఆస్తమా అని ఎట్లా గుర్తు చేయాలంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఆస్తమా అనేది రకరకాల ఆస్తమాలు ఉంటాయి. అలర్జిక్ ఆస్తమా అని, ఎటోపిక్ ఆస్తమా. ఇది యూజువల్గా చిన్నపిల్లల్లోనే మొదలవుతుంది. ఫస్ట్ దగ్గు, ఆయాసం, జలుబు, తుమ్ములు రావడం, పిల్లికూతలు రావడం, స్కిన్ అలర్జీ రావడం, అలర్జీ అర్టికేరియా ఇట్లా మొదలవుతుంది. తరచూ లేకపోతే పర్టికులర్ సీజన్లో దగ్గు రావడం, దగ్గు వచ్చిన తర్వాత జలుబు, దగ్గు వచ్చిన తర్వాత అది కొన్ని వారాల పాటు అట్లాగే ఉంటుంది. సో అదొక వెరైటీ ఆఫ్ ఆస్తమా. సో యూజువల్గా ఈ అలర్జిక్ ఆస్తమా, ఎటోపిక్ ఆస్తమా ఏదైతే ఉందో యూజువల్గా దానికి ఒక జెనెటిక్ ప్రిడిస్పోజ్, జన్యుపరంగా వచ్చే జబ్బు అది. మదర్ కానీ, ఫాదర్ కానీ, ఆర్ తాతలు కానీ ఎవరికో ఇది ఉంటుంది, జన్యుపరంగా వచ్చే జబ్బు ఇది అలర్జిక్ ఆస్తమా అనేది. ఎందుకంటే అలర్జిక్ ఆస్తమా అనేది అదొక బాడీ తత్వం, జన్యుపరంగా వచ్చిన తత్వం అది. సో బాడీలో మనకు వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది కొంచెం తేడాగా పనిచేస్తే అప్పుడు ఏదైతే డస్ట్ పార్టికల్స్, వైరస్ పార్టికల్స్ ఏవైతే మామూలుగా నాన్ ఆస్తమా పేషెంట్ వాళ్ళు కూడా పీలుస్తూ ఉంటారు, వదులుతూ ఉంటారు ఆ పార్టికల్స్తో. కానీ ఆస్తమా అనే ఎవరికైతే ప్రీడిస్పోజిషన్ ఉందో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. డిఫరెంట్గా రియాక్ట్ అయినప్పుడు ఈ జబ్బు వస్తుంది ఆస్తమా. సో దిస్ ఈజ్ అలర్జిక్ ఆస్తమా. అనదర్ వెరైటీ ఈజ్ నాన్ అలర్జిక్ ఆస్తమా. నాన్ అలర్జిక్ ఆస్తమా అంటే ఇది కొన్ని రకాల సెల్స్ ఉంటాయి బాడీలో, ప్రిడామినెంట్లీ ఈస్నోఫిల్స్ అనేది. ఈ ఈస్నోఫిల్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్, ఎయిర్వే వల్ల వాపు ఏదైతే ఉందో ఈస్నోఫిల్స్ వల్ల వస్తుంది అనమాట. సో అగైన్ ఈస్నోఫిల్స్ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే అగైన్ ఈ పాలెన్ కానీ ఏవైతే ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రిగర్స్ ఎయిర్వే ఎపిథీలియంతో ఇంటరాక్ట్ అయ్యి అది సిగ్నల్స్ ఈస్నోఫిల్స్కి వెళ్తే ఈస్నోఫిల్స్ రకరకాల కెమికల్స్ రిలీజ్ చేసి ఈ ఈస్నోఫిలిక్ ఇన్ఫ్లమేషన్, ఈ ఈస్నోఫిలిక్ ఇన్ఫ్లమేషన్ యూజువల్గా మిడిల్ ఏజ్లో వస్తుంది ఆర్ లేట్ ఆన్సెట్కి వస్తుంది. సో కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ ఏమో న్యూట్రోఫిలిక్ వేరే ఈస్నోఫిల్స్ కాకుండా వేరే సెల్స్ ఉంటాయి. సో ఇట్లా రకరకాల పాత్వేస్ ఉంటాయి కాబట్టి రకరకాల ఆస్తమా ఏ పాత్వే ఏ మనుషుల్లో ఉంది, దాని తీవ్రత ఏంది అది కనిపెట్టి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజ్ ద స్పెషలిస్ట్ జాబ్. సో మామూలుగా 90% మందికి వచ్చే ఆస్తమా, యంగ్ ఏజ్లో వచ్చే ఆస్తమా, అలర్జిక్ ఆస్తమా అని ఇదివరకు చెప్పినట్టుగా అది సింపుల్ ఇన్హేలర్స్తో ఇంప్రూవ్ అవుతారు. దే ఫీల్ మచ్ బెటర్. ఈ ఇన్హేలర్స్లో కూడా మెయిన్గా మనం ఇవ్వాల్సిన ఇన్హేల్ కార్టికోస్టీరాయిడ్స్. ఇన్హేల్ కార్టికోస్టీరాయిడ్స్ అనగానే పెద్ద భయం అందరికీ. కానీ ఈ ఇన్హేల్ కార్టికోస్టీరాయిడ్స్ మనం ఏదైతే ఆస్తమాలో ఇస్తామో ఆ డోస్ ఈజ్ ఇన్ మైక్రోగ్రామ్స్. అండ్
ది స్టీరాయిడ్స్ ఆర్ వెరీ సేఫ్ ఇన్ ద డోస్ ఏదైతే మనం ఇస్తామో ఆస్తమా పేషెంట్స్కి. సో దే ఆర్ వెరీ ఎఫెక్టివ్, వెరీ సేఫ్ ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్ యూస్, ఎస్పెషల్లీ అలర్జిక్ ఆస్తమా. నాన్ అలర్జిక్ ఆస్తమా, ఈస్నోఫిలిక్ ఆస్తమాలో కూడా యూస్ఫుల్లే, కాకపోతే అక్కడ కొంచెం డోస్ కొంచెం పెంచాల్సి వస్తుంది. సో తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే యూజువలీ మిడిల్ ఏజ్ పేషెంట్స్. సో వీళ్ళకి ఆస్తమా ఒకటే ఉండదు జబ్బు, ఆస్తమాతో పాటు అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, రీఫ్లక్స్, బీపీ, షుగర్, సో వాళ్ళు ఆక్యుపేషనల్ రిలేటెడ్ డస్ట్ ఎక్స్పోజర్, వేరే మెడిసిన్స్ వల్ల దాని ఎఫెక్ట్ ఆన్ ది ఆస్తమా కంట్రోల్. సో ఈ మెడికేషన్స్, ఈ కోమార్బిడిటీస్ అంటాం. సో కోమార్బిడిటీస్, ట్రిగర్స్, ఇవన్నీ కూడా నాన్ అలర్జిక్ ఈస్నోఫిలిక్ ఆస్తమాలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం స్టీరాయిడ్ డోస్ పెంచాల్సి వస్తుంది ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. సో ఓవరాల్గా ఇన్హేలర్సే వాడాలి. దే ఆర్ ది ఇన్హేల్ స్టీరాయిడ్స్ ఏదైతే ఉందో దే ఆర్ వెరీ ఎఫెక్ట్, వెరీ సేఫ్. ఓకే, ఆస్తమా సిఓపిడి గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు. ఓకే సార్, మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఆస్తమా ఉంది పేషెంట్ కానీ డయాగ్నోస్ చేసిన తర్వాత ముందుగా అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఆ పేషెంట్ ఎలా ఉండాలంటారు? ఆస్తమా అని ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగా చెప్పినట్టుగా ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా, మనకు తెలిసి ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా. ట్రిగర్స్ అంటే పర్టికులర్ సీజన్లో వచ్చే పాలెన్ కావచ్చు, చెట్టు నుంచి వచ్చే పాలెన్ కావచ్చు, ఆర్ ఇంట్లో డస్ట్ మైట్స్ కావచ్చు, కాక్రోచెస్ కావచ్చు, పెట్ యానిమల్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఏదైనా ఆక్యుపేషన్. ఇప్పుడు కొంచెం ఎల్డర్లీ గ్రూప్కి వస్తే ఆక్యుపేషన్స్, ఏమైనా డస్టీ ఎన్విరాన్మెంట్లో ఏదైనా పనిచేస్తున్నారా వాళ్ళు. సో ఆక్యుపేషన్లో ఉన్న డస్ట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇంట్లో ఉన్న మాయిశ్చర్ అంటే హ్యూమిడ్, మాయిస్ట్, వైరస్, ఫంగస్ ఉండే చోట్ల ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ ఏదైనా వాడుతూ ఉంటే ఆ మెడిసిన్స్ ఆస్తమా పైన ఏమైనా ఎఫెక్ట్ ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ట్రిగర్స్ మెయిన్గా ఏమైనా ఉంటే అవాయిడ్ చేయడం ఈజ్ ద మేజర్ గోల్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ. ఓకే, సో ఆస్తమా ఉన్న వాళ్ళైతే ముందుగా ఇంట్లో ఉన్న వాటిని అయితే మనం కంట్రోల్ చేయాలి. బయట కూడా ఇప్పుడు చాలాసార్లు బయటకు వెళ్ళకుండా మనం ఉండలేము. బయట వెళ్ళిన తర్వాత ఎయిర్ పొల్యూషన్ అవన్నీ తప్పకుండా ఉంటాయి. కాబట్టి అది మన కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత మాస్క్ వేసుకొని ఎంత వెళ్ళినా కానీ స్టిల్ అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైతే అవాయిడ్ చేయగలుగుతామో అది అవాయిడ్ చేస్తే బెటర్. ఆ తర్వాత మెడిసిన్స్. ఓకే, సో మెడికేషన్ వరకు అసలు ఎప్పుడు వెళ్ళాలి ఒక ఆస్తమా పేషెంట్ కనుక మనం గుర్తిస్తే కనుక? అంటే స్టార్టింగ్ వాళ్ళకి ఇన్హీలర్ ఇచ్చి తగ్గడానికి ఏమైనా చూస్తారా, లేకపోతే ముందుగా మెడికేషన్ యూస్ చేస్తారా? మెయిన్ ట్రీట్మెంట్ ఇప్పటి వరకు అయితే మనకున్న అవగాహన, ఆస్తమా అవగాహన, మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ స్టిల్ ఇన్హేలర్స్. ఇన్హేలర్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్, వెరీ సేఫ్, ది బెస్ట్ మెడికేషన్. ఇప్పుడు మెయిన్గా చాలామంది పేషెంట్స్కి అలర్జీ, ముక్కు అలర్జీ ఉంటుంది, అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, తర్వాత కొంచెం ఆస్తమా లక్షణాలు కొంచెం ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం అలర్జీ టాబ్లెట్ ఇస్తే చాలామంది దే ఆర్ బెటర్. సో దే ఆర్ కంఫర్టబుల్, ఒక టాబ్లెట్తో కంఫర్టబుల్గా ఉంటారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ అలర్జీ కొంచెం లంగ్స్ వరకు కూడా వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ అలర్జీ. ఆ టైంలో లంగ్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి వీజ్ వస్తుందో వాళ్ళకి ఇన్హేలర్స్ తప్పకుండా వాడాల్సింది. సో ఇన్హేలర్స్ ఆర్ ది ప్రూవన్ మెడికేషన్. ఇన్హేలర్స్లో కూడా ఇన్హేల్ స్టీరాయిడ్సే బెస్ట్ మెడికేషన్, వెరీ ఎఫెక్టివ్ మెడికేషన్స్, వెరీ సేఫ్ మెడికేషన్ ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్. కాకపోతే ది డోస్ విల్ వేరీ. సో తీవ్రతను బట్టి డోస్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. సో అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవడం కూడా ఈజ్ స్పెషలిస్ట్ బాధ్యత. సో ట్రీట్మెంట్ ఇవ్వాలి, డోస్ పెంచాలి, తగ్గించాలి, తీవ్రతను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయి అది కూడా చూసుకోవాలి. అది ఏమన్నా ఉంటే ఏం చేద్దాము అనేది కూడా స్పెషలిస్ట్ జాబ్ అది. సో సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా ఏమి ఉండవు అని చెప్పలేము.
డోస్ పెరుగుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఎంత సేఫ్ అయినా కానీ రావచ్చు. సో ఒక టైప్ ఆఫ్ స్టీరాయిడ్స్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే చేంజ్ చేసుకోవడం. ఎందుకంటే మనకు రకరకాల స్టీరాయిడ్స్ ఉన్నాయి, ఒకటే స్టీరాయిడ్ కాదు, రకరకాల స్టీరాయిడ్స్ ఉన్నాయి. సో మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే. సో ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో కనుక గుర్తించే పేషెంట్ కనుక వస్తే అసలు ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటారు ఒక ఆస్తమా పేషెంట్ స్టార్టింగ్ స్టేజ్లో వస్తే? ఆస్తమా జబ్బు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎట్లా అఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ నైట్ అంటే నిద్ర ఎట్లా ఉంది, నిద్ర ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఆస్తమా వల్ల వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళ చేసే పనిలో అది ఇబ్బంది కలుగుతుందా, వాళ్ళ నైట్ నిద్ర బాగా పడుతుందా లేదు. ఎందుకంటే ఆస్తమా అనేది యూజువల్గా సాయంత్రం నుంచి ఎర్లీ మార్నింగ్ నైట్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు నిద్ర కరెక్ట్గా పోతున్నారు, నైట్ అంతా స్లీప్ కంఫర్టబుల్గా ఉంది అంటే ఆస్తమా చాలా మటుకు కంట్రోల్లో ఉన్నట్టే లెక్క. సో నైట్ టైం స్లీప్, సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆస్తమా. సో అదొక పారామీటర్, స్లీప్ ఒక పారామీటర్, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇట్ అఫెక్టింగ్ ద డైలీ యాక్టివిటీస్. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి అవన్నీ కూడా తీసుకొని ట్రీట్మెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇన్హేలర్ అవసరం ఉంటుందంటారా? ఇప్పుడు ఈ ఆస్తమా అనేది స్టేజెస్లో ఉండదు, కాకపోతే ఇది కంట్రోల్ ఎట్లా ఉంది, తీవ్రత పూర్లీ కంట్రోల్డా, పార్షియలీ కంట్రోల్డా, అన్కంట్రోల్డా, ఇట్లా డివైడ్ చేస్తాం మనం. సో స్టేజ్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ లాగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ అట్లా ఉండదు. సో ఆస్తమా అంటే దీన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడంలో ఇది కంట్రోల్ అయిందా, పార్షియల్గా అయిందా, టోటల్గా అయిందా, ఆర్ కంట్రోల్ అవ్వట్లేదా, ఇట్లా డివైడ్ చేస్తాం మనం ఆస్తమా వాళ్ళని. సో సివియర్ ఆస్తమా అంటే ఇది చాలా తక్కువ మంది ఉంటుంది. ఒక 10% ఆస్తమా వాళ్ళకే సివియర్ ఆస్తమా ఉంటుంది. సో ఇది కాకపోతే ఈ సివియర్ ఆస్తమా అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. సివియర్ ఆస్తమా స్టేజ్లోకి ఎవరైతే వెళ్తారో, ముందుగానే సరిగా ఆస్తమా ఎవరైతే కంట్రోల్ సరిగా చేసుకోలేదో, ఆర్ ఆస్తమాతో పాటు వాళ్ళకు ఇంకొక సిఓపిడి జబ్బు కూడా యాడ్ అయిందనుకోండి, ఆస్తమా పేషెంట్ స్మోకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి సిఓపిడి రావచ్చు. సో ఆస్తమా సిఓపిడి కాంబినేషన్, ఆర్ ఆస్తమా కొన్ని కాంప్లికేషన్స్ వెళ్ళిపోతాయి, ఏబిపిఏ పేషెంట్స్. సో ఆస్తమా నెగ్లెక్ట్ చేస్తే ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు కొంచెం ట్రీట్మెంట్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు కొంతమందికి మందులు కరెక్ట్గా వాడుతూ ఉన్నా కానీ ఆస్తమా అనేది సివియర్ ఆస్తమా లోపలికి వెళ్ళిపోతుంది, కంట్రోల్ అవ్వదు. ఇదివరకు చాలా కష్టంగా ఉండేది వీళ్ళని ట్రీట్ చేయడం, బట్ ఇప్పుడు చాలా మెడిసిన్స్ వచ్చాయి, దానివల్ల చాలా మంది చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. సో సివియర్ ఆస్తమా అనేది కూడా ఇప్పుడు అంత భయపడాల్సింది ఏం లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇప్పుడు సివియర్ ఆస్తమా పేషెంట్స్కి మేము ఒమాలిజుమాబ్ అని ఒక ఇంజెక్షన్స్ ఇస్తాం, బయోలాజిక్స్ ఇస్తాం, ఒక ఇంజెక్షన్ 15 రోజులకు కానీ 30 days కానీ, అంటే డిపెండింగ్ ఆన్ ది సివియారిటీని బట్టి ఇంజెక్షన్స్ ఇస్తాం సివియర్ ఆస్తమా పేషెంట్స్కి. సో 2-3 రకాల మెడిసిన్స్ వచ్చాయి, దాంట్లో ఒమాలిజుమాబ్ అనేది ఒక 10 ఏళ్ల నుంచి ఇస్తున్నాము, చాలా గుడ్ రిజల్ట్స్. చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్, కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు పేషెంట్. ఇప్పుడు వీళ్ళు మన ఎర్రగడ్డలో గవర్నమెంట్ ఛాతీ వ్యాధుల హాస్పిటల్, గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్, అక్కడికి వెళ్తే వాళ్ళు ఇవి పేషెంట్ అసెస్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తున్నారు. చాలా మంది ఫ్రీగా, మామూలుగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళము ఆ ఇంజెక్షన్ తీసుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, వెరీ ఎక్స్పెన్సివ్. అవునా? ఒక మంత్ ఇంజెక్షన్ కాస్ట్ విల్ బి around 1 lakh rupees. It is very expensive, but government of Telangana is giving free. So they don't have to worry. So rich poor అనేది తేడానే లేదు ఇప్పుడు సివియర్ ఆస్తమా ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ, బికాస్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ పీపుల్. అంటే ఇప్పుడు ఏంటి ఇంజెక్షన్ తీసుకుంటే ఒక 1 month వరకే పనిచేస్తుందా, లేకపోతే కొన్ని రోజుల వరకు ఉంటుందా దాని ఎఫెక్ట్? అంటే ఇప్పుడు
మినిమం మేము ఒక 1 year వరకు దాన్ని ట్రై ఇస్తాము. అంటే 4 months ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్మెంట్ను బట్టి ఇఫ్ దే ఆర్ ఇంప్రూవింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంప్రూవింగ్. ఓకే. ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళకి 1 year వరకు మినిమం ఇస్తాం. 1 year వరకు మినిమం ఇస్తే వాళ్ళు 2-3 years వరకు కంఫర్టబుల్గా ఉంటారు. ఓకే. కొంతమంది కంటిన్యూస్గా వాడుతున్నారు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి 2 ఏళ్ల నుంచి వాడుతున్నారు కొంతమంది. ప్రతి నెల వచ్చి ఇంజెక్షన్ తీసుకొని వెళ్తారు. కాకపోతే వాళ్ళు సిజిహెచ్ఎస్ ద్వారానో ఆర్టీసీ ద్వారానో, సో సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం చాలా ఎక్స్పెన్సివ్, వెరీ అంటే హెల్త్ కార్డ్స్ వల్ల కూడా కొంచెం సిజిహెచ్ఎస్ వాళ్ళు చాలా బెనిఫిట్ అండి, చాలా బెనిఫిట్. అంటే కొంచెం రేట్ తగ్గుతూ ఉంటుంది. రేట్ లేదంటే ఫ్రీగా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేషెంట్ కి అయితే ఫ్రీగా వస్తుంది. దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. మనము సివియర్ ఆస్తమా సంగతి మాట్లాడుతున్నాం. సివియర్ ఆస్తమా పేషెంట్లు తరచూ వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటారు. ఒక్క అడ్మిషన్ అయిందంటే వాళ్ళ అది చాలా, ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ అంటే అది చాలా సీరియస్ జబ్బు అన్నమాట. ఇట్స్ సివియర్ డిసీజ్. వాళ్ళ అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. వాళ్ళ లంగ్ ఫంక్షన్ ఒక్కసారి అంత సివియర్ అటాక్ వచ్చిందంటే మళ్ళీ నార్మల్ రావడానికి ఎంతో టైం పడుతుంది. ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ రకరకాల మెడిసిన్స్ వెరీ ఎక్స్పెన్సివ్, కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ కూడా. ఆస్తమా కెన్ కిల్ సమ్ టైమ్స్. సో ఇట్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్ ఒక్క అడ్మిషన్ అంటే. సో ఒక్క అడ్మిషన్ మనం తగ్గిస్తే మనం ఎంతో మేలు అవుతుంది. సో ఈ సివియర్ ఆస్మా పేషెంట్స్కి మనం ఇచ్చే ఇప్పుడు ట్రీట్మెంట్ స్ట్రాటజీ ఏదైతే అవైలబుల్ ఉందో దానివల్ల ఎక్సర్సైజ్ చాలా తగ్గిపోయాయి. రైట్. ఆస్తమా సిఓపిడి గురించి మనం మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. సార్, మీరు అన్నట్టు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి, వెంటనే అయిపోతే వాళ్ళు ఇచ్చే అక్కడ నెప్లైజర్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్, మెడిసిన్ ఏదైనా సరే కొంతవరకు నాకు రిలీఫ్ వస్తుందేమో అని చాలా మంది పేషెంట్స్ ఒక అపోహలో ఉంటుంటారు. అంటే ఏంటి, మనం ఇంట్లో ఉన్నదానికి హాస్పిటల్లో ఉన్నదానికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఇంట్లో ఉన్న అవే మెడిసిన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు దీనికి ఆస్తమా ఎడ్యుకేషన్ ట్రీట్మెంట్ అన్న ప్లాన్ అన్న ఒకటి ఉంటుంది. కాకపోతే అది చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళే కొంచెం ఫాలో అవ్వగలుగుతారు. ఎప్పుడు డోస్ పెంచుకోవాలి, ఎప్పుడు డోస్ తగ్గించుకోవాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇది కొంచెం డిఫికల్ట్ ఫర్ ఎవ్రీ వన్ టు ఫాలో. సో ఇప్పుడు హాస్పిటల్కు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా అడ్మిట్ చేసుకోం, ఎమర్జెన్సీకి వస్తారు. ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళని అటెండ్ చేస్తారు. అటెండ్ చేసి వాళ్ళకు నెబులైజేషన్ కానీ, ఆక్సిజన్ అవుతే ఆక్సిజన్ కానీ, ఇంజెక్షన్స్ అవుతే ఇంజెక్షన్ కానీ ఇస్తారు. చూసిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోతే వాళ్ళు అక్కడి నుంచే ఇప్పుడు ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏవి లేవు, ఇది ఆస్తమా అని ఇంకా వేరే జబ్బు ఏం కాదు. సో ఆస్తమా ఒక అటాక్ వచ్చింది, దీనికి ఇప్పుడు నెబులైజ్ ఇస్తారు, ఇంజెక్షన్స్ మందులు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి ఇంకా సెట్ అయిపోయిన తర్వాత దే కెన్ గో హోమ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ గో హోమ్. కానీ కొంతమంది మరీ సివియర్ అటాక్ ఉన్నప్పుడు తప్పకుండా అడ్మిట్ చేసుకుంటాము. సో అడ్మిట్ చేసుకున్న తర్వాత కొంచెం మేము ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం. కాబట్టి ఇప్పుడు ఆస్తమాతో ప్రాబ్లం ఏంటంటే, సార్ ఒక కాల్ తర్వాత మనం మాట్లాడదాము. లైన్ లో ఉన్నారు. హలో 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 చెప్పండి, మా పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? వైజాగ్ నుంచి మేడం. మా మావయ్య గారికి ఎక్కువ అలాగా ఆస్తమా ఉంది. ఓకే, చెప్పండి. శ్రీకన్య మేడం, వైజాగ్ నుంచి ఓకే ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి అండి. మావయ్య గారికి ఆస్తమా ఉందండి. చెప్పండి చెప్పండి. చాలా ఎక్కువ అలసిపోతా ఉంటారు, బ్రీతింగ్ అది సరిగ్గా తీసుకోలేకపోతుంటారు, ఇన్హేలర్ కూడా యూజ్ చేస్తున్నారు. దానికి ఏ విధంగా పరిష్కారం తీసుకోవాలి అని? అంటే తన వయసు ఎంత అండి, ఎంత కాలం నుంచి బాధపడుతున్నారు? 60 years ఉంటదండి. ఇప్పుడు తనకి 10 years నుంచి ఉంది. ఎప్పుడు ఇన్హేలర్ యూజ్ చేస్తూనే ఉంటారు, ఎక్కువ ఆయాసం బాగా వస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉండేదా ఇదివరకు? అది తెలీదండి.
ఆక్యుపేషన్ ఏం పని ఏం చేసేవాళ్ళు? అతను ఏమి చేయరు, ఇంట్లోనే ఉంటారు. అంటే అగ్రికల్చర్ పని కూడా ఏమైనా చేసేవాళ్ళ? అగ్రికల్చరే, బట్ 20 years నుంచి రెస్ట్ లోనే ఉన్నారు. ఓకే. ఇంకా షుగర్ గానీ, బీపీ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? దానికి ఏమైనా మందులు వాడుతున్నారా? అవేం లేవండి, ఓన్లీ ఆస్మా కోసం మందులు వాడుతున్నారు కానీ కంట్రోల్ అస్సలు అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ కి ఇప్పుడు ఇది కొంచెం లేట్ ఆన్సెట్ ఆస్తమా. ఇప్పుడు ఈయనకు 60 ఏళ్ళు అన్నారు, ఒక 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు, 50 ఏళ్లకు మొదలైంది జబ్బు. సో ఇది లేట్ ఆన్సెట్ ఆస్తమా. సో బహుశా ఇది అలర్జిక్ ఆస్తమా కాకపోవచ్చు, ఇది నాన్ అలర్జిక్ ఆస్తమా. సో ఇది కొంచెం టైం తీసుకొని డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయాలి. 10 ఏళ్ళకు ఉన్న ఆస్తమా అంటే ఇది ఏమైనా ఆస్తమానా కాదా, ఆస్తమాతో పాటు ఇంకేదైనా సిఓపిడి కూడా. ఇప్పుడు స్మోకింగ్ వల్లనే సిఓపిడి అనే జబ్బు రాదు, ఇది వరకు స్మోకింగ్ వల్లనే వచ్చేది అనుకున్నాం. ఇప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి. పొల్యూషన్ కావచ్చు, సింపుల్ పొల్యూషన్. సో సిఓపిడి ఏదైనా యాడ్ అయ్యిందా ఈయనకి, ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఏమి వేరే మెడిసిన్స్ ఏం వాడట్లేదు, వేరే ట్రిగ్గర్స్ ఏమీ లేవు కాబట్టి ఇది ఆస్తమానేనా, కాంప్లికేట్ అయిన ఆస్తమానా, ఆస్తమాతో పాటు ఇంకేదైనా జబ్బు కూడి ఉందా. ఇప్పుడు ఈయన ఇన్హేలర్స్ ఏం వాడుతున్నాడు, 90% మంది ఇన్హేలర్స్ తప్పుగా వాడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్హేలర్స్ వాడుతున్నారు అంటే 90% మంది మా ఎక్స్పీరియన్స్ లో తప్పుగా వాడతారు. అసలు ఇన్హేలర్ వాడడం రాదు. సో ఇది ఇన్హేలర్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 5-6 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కరెక్ట్ గా, ఇది పంప్ ఇన్హేలర్, సో పౌడర్ ఇన్హేలర్స్ ఉంటాయి, మీటర్ డోస్ ఇన్హేలర్స్ ఉంటాయి. సో పంప్ ఇన్హేలర్ ఏదైతే ఉందో, మీటర్ డోస్ ఇన్హేలర్ ఏదైతే ఉందో, అది ఒక 5-6 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకపోతే ఇన్హేలర్స్ పనిచేయవు, దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆస్తమా కంట్రోల్ అవ్వదు. సో కామన్ కాజ్ మాకు ఆస్తమా కంట్రోల్ అవ్వట్లేదు, ఇన్హేలర్ వాడుతున్నాం అంటే వాళ్ళు కరెక్ట్ ఇన్హేలర్ వాడకపోవచ్చు, వాడినా వాడే విధానం తప్పై ఉండొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి తప్పకుండా రావాలి. వస్తేనే అప్పుడు దానికి పరిష్కారం ఏంటి, ఇది ఆస్తమానా, సింపుల్ ఆస్తమానా, కాంప్లికేటెడ్ ఆస్తమానా, ఆస్తమాతో పాటు ఇంకేదైనా జబ్బు ఉందా, ఇన్హేలర్ కరెక్ట్ వాడుతున్నాడా, ఈయన ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్గా ఉందా లేదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్హెరెన్స్ అంటాం మేము. అడ్హెరెన్స్ అంటే ఏంటంటే ఇది దీర్ఘకాలిక జబ్బులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళతో ప్రాబ్లం. ఇది రెగ్యులర్గా వాడరు, తగ్గిపోయింది కదా ఇంకా మానేద్దాం, సో వాళ్ళే డిసైడ్ అయిపోతారు. సో ఇది అడ్హెరెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇన్హేలర్, ప్రాపర్ డోస్, ప్రాపర్ టెక్నిక్ అండ్ అడ్హెరెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా డాడీ గురించి తెలుసుకోవాలి చెప్పండి అండి. సార్ డాడీకి చాలా రోజుల నుంచి దగ్గు ఉంటుంది సార్. చెప్పండి. చాలా రోజులు దగ్గుంటుంది, అప్పుడప్పుడు దగ్గుతాడు, మళ్ళీ తక్కువ ఎంత అవుతుంది, మళ్ళీ వస్తుంది సార్. చాలా రోజులు దగ్గుంటుంది, డాక్టర్ని ఎప్పుడు కలవలేదు. మీరు ఎక్కడుంటారు? మీరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. కరీంనగర్ డిస్ట్రిక్ట్. వయసు ఎంత అన్నారు? మీ ఫాదర్ వయసు ఎంత అన్నారు? 55 సార్. 55. అదే ఇప్పుడు 55 ఏళ్ళకి దగ్గు వస్తుంది, తగ్గట్లేదు అంటే మరి మీరు ఒక లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. వెళ్తే మరి మీకు తప్పకుండా పరిష్కారం వస్తుంది. సో అంటే ప్రతి దగ్గు ఆస్తమా కాదు, సిఓపిడి కాదు, ఇంకా రకరకాల జబ్బులు కూడా ఉంటాయి. మేము ఈ కాలంలో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో అది ఒక దగ్గుతో మొదలవుతుంది, తర్వాత ఆయాసం, అలాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా. లంగ్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. స్మోకింగ్ వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఆడవాళ్ళకు కూడా వస్తున్నాయి, యంగ్ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో దగ్గు ఇంతకాలంగా ఉంది అంటే ఏదైనా కావచ్చు, కాబట్టి మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు. సో అసలు ఎన్ని రోజుల తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువైతే దాన్ని ఆస్తమాగా మనం పరిగణించవచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది కొంచెం అలా అవ్వగానే నాకు నిజంగానే ఆస్తమానం ఉందేమో, సిఓపిడి ఉందేమో ఒకవేళ అని భయపడుతూ ఉంటారు. ఎన్ని రోజుల తర్వాత మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటారు? దీనికి రోజులతో సంబంధం ఏముండదండి.
తీవ్రతను బట్టి ఉంటుంది. ఓకే అది వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ అఫెక్ట్ అవుతుందా లేదా ఓకే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిజైన్ చేసుకోవాలి. ఇది ఒక రోజులో ఆర్ ఒక సీజన్లో వస్తే అటెన్షన్ ఇవ్వాలి అట్లా అని ఏమి ఉండదు. సో అది వాళ్ళకి రొటీన్ లైఫ్ స్టైల్ అఫెక్ట్ అవుతుంది అంటే మటుకు దాన్ని మనం ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళకి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఏంటి, అప్రోప్రియేట్ డోస్ ఏంటి అనేది నిర్ధారణ చేయాలి. సో దట్ దే డోంట్ హ్యావ్ టు సఫర్. ఎందుకు సఫర్ అవ్వాలి? ఎందుకు మెడిసిన్స్ ఉన్నాయి కదా, మంచి మందులు ఉన్నాయి, సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, సఫర్ ఎందుకు అవ్వాలి? సో అంటే ఇది ఈ చాలా మంది అడిగేది ఏమంటే ఇది ఆస్తమానా. సరే ఆస్తమా అయితే అయింది, ఏమైంది, మందులు ఉన్నాయి కదా. ఆస్తమా కాకపోవచ్చేమో, ఏదైనా మందులు ఉన్నాయి, సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆస్తమా అంటే కూడా భయపడాల్సింది ఏం లేదు. అంటే అన్నిటికీ మందులు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇన్హేలర్ టెక్నిక్ అగైన్ ద స్ట్రెస్ ఇస్ ఇన్హేలర్ టెక్నిక్ 90% మంది తప్పుగా యూజ్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఏ డాక్టర్ అయినా ఒకవేళ ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేస్తే డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అది. ఇన్హేలర్ ఎట్లా వాడాలి అని పేషెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు కానీ వాళ్ళ అసిస్టెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ కూడా అడిగి తెలుసుకోండి. మీ డాక్టర్ని కానీ ఎవరైనా కానీ రాస్తే నేను ఇన్హేలర్ వాడేది విధానం కరెక్టా లేదా. మా పాలసీ, మా ఇన్స్టిట్యూట్లో, మా నిమ్స్ హాస్పిటల్ పాలసీ అంటే ఎవ్రీ టైం పేషెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ఇన్హేలర్ ఎట్లా వాడుతున్నాడు డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు చెప్పినట్టుగా తప్పు వాడుతున్నారు. సో ఇన్హేలర్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు ఒక పేషెంట్ ఆస్తమా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఇంకా ఈ అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇంకా ఇప్పటికి ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి వస్తుందంటారు? హాస్పిటలైజేషన్ రేట్ చాలా తగ్గిపోయిందండి. ఆస్తమా హాస్పిటలైజేషన్ రేట్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇదివరకు మేము స్టూడెంట్ డేస్లో ఆస్తమా అంటే చిన్న సూది పెద్ద సూది అనేవాళ్ళు. డెరిఫైలిన్ డెకెడ్రాన్ ఆర్ అమెనోఫైలిన్ డెకెడ్రాన్. అది నెబులైజేషన్స్ కానీ ఏరోజాల్స్ ఇన్హేలర్స్ అప్పుడు లేవు. ఇప్పుడు ఈ ఇన్హేలర్స్ ఈ నెబులైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత అటాక్ వచ్చినా కానీ వాళ్ళు ఎమర్జెన్సీకి వచ్చేస్తే ఈ ఇన్హేలర్స్ ఇచ్చేస్తే ఉపశమనం అయిపోతుంది, అడ్మిషన్ అవసరం లేకుండా పోతుంది. సో అటాక్ వచ్చినా కానీ వాళ్ళు హాస్పిటల్కి వస్తే ఎమర్జెన్సీలో వాళ్ళు మేనేజ్ చేసి ఇంటికి పంపించేస్తారు. సో హాస్పిటలైజేషన్ రేట్ తప్పకుండా ఆస్తమా తగ్గింది. ఓకే, సో నెబులైజేషన్ అనేది ఎప్పుడు వాడాల్సి వస్తుంది, ఏ సందర్భంలో దాన్ని తీసుకోవాలి? అంటే ఇన్హీలర్స్ వరకు పేషెంట్స్ వెళ్తూ ఉన్నారు కదా, సో అది కూడా తగ్గని పరిస్థితుల్లో నెబులైజేషన్కి వెళ్ళాలా? నెబులైజేషన్ అనేది అదొక ఎమర్జెన్సీలో వాడాల్సిన ట్రీట్మెంట్ స్ట్రాటజీ అది. సో ఇఫెక్టివ్ మెడిసిన్ ఇన్హేలర్ రూపం ఏదంటే ఇన్హేలర్స్. అది చాలా ఎఫెక్టివ్. అది స్టెప్స్ ఏదైతే ఫాలో అవ్వాల్సింది ఫాలో అవుతే దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఆల్సో. నెబులైజర్ అంటే ఒక మెషిన్ ఉండాలి, అది పట్టుకెళ్ళాలి, కరెంట్ ఉండాలి, బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటుంది. సో వేపర్స్ వస్తూ ఉంటాయి. అది చిన్న పిల్లలు అంటే ఎవరైతే ఈ స్టెప్స్ అన్ని ఫాలో కాలేకపోతారు, ఆర్ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి అర్థం కాదు ఈ స్టెప్స్ అన్ని ఉండాలి, ఆర్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి, ఇన్హేలర్ వాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళకి నెబులైజర్. వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, వెరీ స్మాల్ చిల్డ్రన్, వెరీ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి మాత్రమే నెబులైజర్. ఎందుకంటే నెబులైజర్ వల్ల ఇప్పుడు కామన్గా మనం యూజ్ చేసే నెబులైజర్ వల్ల ఏంటంటే మనం చూస్తుంటాం ఆ పొగలు వెళ్తూ ఉంటాయి. సో మనం శ్వాస లోపల తీసుకున్నప్పుడు మందు వెళ్తుంది, శ్వాస వదిలేటప్పుడు మందు వెళ్ళదు, గాలిలోకి వెళ్తుంది. ఇట్ ఈస్ అ వెరీ ఇన్ఎఫిషియంట్ దట్ వే. సో డ్రగ్ చాలా వేస్టేజ్ కూడా అవుతుంది. సో నెబులైజర్ అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చిన్న పిల్లలకి, ఓల్డ్ పీపుల్కి, ఆర్ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో, ఆర్ పేషెంట్ వెంటిలేటర్ పైన ఉన్నాడు వాళ్ళకి. సో నెబులైజర్ అట్లా వాడాలి. కాకపోతే రొటీన్గా మటుకు ఇన్హేలర్సే
చాలా యూజ్ అవుతుంది. ఇఫెక్టివ్, సేఫ్. ఓకే. సో మరణ శాతం అనేది చాలా తక్కువగా ఉండొచ్చేమో ఆస్తమా వల్ల, కానీ కొంతమంది మాత్రం ఆస్తమా వల్లే చనిపోయారు అనే ఒక అపోహ ఉంది. అంటే అది నిజంగా ఆస్తమా వల్లే చనిపోయారా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ఉండొచ్చు అంటారా? అంటే ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ కూడా రావచ్చు అలాంటి వాళ్ళకి. ఆస్తమా వల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఆస్తమా అనేది ఒక సింపుల్ జబ్బు కింద కూడా చూసుకోనక్కర్లేదు, ఎందుకంటే ఆస్తమా వల్ల చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో దాని అటాక్, సివియర్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకి సరి అయిన ట్రీట్మెంట్ ఇదివరకు కాని పరిస్థితుల్లో, అంటే ఇదివరకు ట్రీట్మెంట్ సరిగా లేదు, వాళ్ళ లంగ్ ఫంక్షన్స్ బ్యాడ్గా ఉన్నాయి, వాళ్ళకి సివియర్ అటాక్ వచ్చినప్పుడు డెత్ కొంతమంది సివియర్ పేషెంట్స్లో ఉంటుంది. సో అందుకొరకనే ఆస్మా ఈజ్ నాట్ ఎ సింపుల్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ కిల్లర్ డిసీజ్ ఆల్సో, ఇట్ కుడ్ బి ఎ కిల్లర్ డిసీజ్. అందుకొరకనే ఆస్మా ఉన్న పేషెంట్స్ ఏదో మందులు వాడదాము, అది తీసుకుందాము, ఆ టాబ్లెట్ తీసుకుందాము, లేకపోతే ఇంకెక్కడో మందు వాడదాము అనే అంత ఈజీగా తీసుకోవడం కూడా మంచిది కాదు. సో దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. రెగ్యులర్గా వాళ్ళ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, డోస్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, అది చూడాలి. సో ఆస్తమా సివియర్గా కాకుండా చూసుకోవడం, సివియర్ అయిన తర్వాత రెగ్యులర్గా మందులు వాడడం, అది చాలా ఇంపార్టెంట్. సో తెచ్చుకోవడం కూడా పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, సరే, చిన్న పిల్లల విషయానికి వస్తే పుట్టిన పిల్లల్లో కూడా నెబులైజేషన్ వాడే సందర్భాలని అంటే కొన్ని చూశాను నేను. అంటే చిన్న పిల్లలు కూడా అంత ఆస్తమాకు ఒకవేళ గురైతే కనుక తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? నేను ఇదివరకు అన్నట్టు ఆస్తమా ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్, వీ కెనాట్ ప్రెడిక్ట్. ఎవరికి ఆస్తమా ఎంతకాలం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, మనకు ముందుగా చెప్పడం కష్టం. కాకపోతే చిన్నపిల్లల్లో ఏ జబ్బు వచ్చినా కానీ వీజ్ అనేది వస్తుంది, అంటే పిల్లికూతల్లాగా శబ్దాలు. సో ప్రతి పిల్లికూత ఆస్తమా కాదు, సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పిల్లికూతలు రావచ్చు. సో పిల్లికూతలు అంటే ఏంటంటే శ్వాసనాళాలు ఉబ్బినాయి, శ్వాస సరిగా వెళ్ళట్లేదు, అందుకొరకు శబ్దాలు వస్తాయి. సో సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. సో అది ఆస్తమా కాదు. సో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి, శ్వాస వెళ్ళట్లేదు, వీజ్ వస్తుంది, పిల్లికూతలు వస్తున్నాయి, నెబులైజర్ ఇస్తారు. నెబులైజర్ ఏంటంటే ఆ వాపును తగ్గించడం, ఏదైతే శ్వాసనాలు ఏదైతే మూసుకుపోతున్నాయో మసిల్స్ రిలాక్స్ చేయడం, దానికి నెబులైజర్ యూజ్ అవుతుంది. సో నెబులైజర్ యూజ్ చేసినంత మాత్రాన అది ఆస్తమా కూడా కాదు. సో పిల్లికూతలు ఉన్నంత మాత్రాన ఆస్తమా కాదు. సో చిన్నపిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిల్లికూతలు వస్తే నెబులైజర్ వాడితే ఇంప్రూవ్ అవుతారు. సో ఆల్ దట్ వీజెస్ ఈజ్ నాట్ ఆస్తమా అని ఒక కామన్ సేయింగ్ ఉంటుంది. సో అది మోర్ రెలవెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అట్లానే పిల్లికూతలు ఉన్నాయి కదా అని సిఓపిడిలో కూడా పిల్లికూతలు వస్తాయి. లంగ్ క్యాన్సర్స్ వస్తే కూడా పిల్లికూతలు వస్తాయి. ఒకసారి ట్యూమర్ ఇక్కడ ఉంది, పిల్లికూతలు వస్తాయి. సో ఆల్ దట్ వీజెస్ ఈజ్ నాట్ ఆస్తమా అనేది ఒక డిక్టమ్ అది. సో చిన్నపిల్లల్లో మీరు అన్నట్టు నెబులైజర్ వాడుతున్నారు, అది ఆస్తమా కాకపోవచ్చు, ఇట్స్ ఎ టెంపరీ ఫినామినా, తగ్గిపోతుంది. నిజంగా కూడా ఆస్తమా వచ్చింది అనుకోండి పిల్లల్లో, కొంత వయసు వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరిగే కొద్దీ తగ్గిపోవచ్చు. సో సమ్ చిల్డ్రన్ దే డు నాట్ హ్యావ్ ఆస్తమా తర్వాత. సో అది ఉన్నప్పుడు ట్రీట్ చేయాలి, లేనప్పుడు వదిలేదు, ఇంకంతే. ఓకే. సో ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు కనుక ఇలాగే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నెబులైజేషన్ కానీ లేకపోతే ఇన్హీలర్స్ కానీ మెడికేషన్ ఏది వాడకుండా ఉంటుంటే కనుక నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? ఇంకా ఎలాంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే లాంగ్ స్టాండింగ్ ఆస్తమా, ఇప్పుడు మీరు ఇంకా లాంగ్ స్టాండింగ్ ఆస్తమా అని ఫస్ట్ మనం ఒక డెసిషన్కి వచ్చినామంటే ఇది ఆస్తమా అనే, వేరే జబ్బు కాదు, అది ఒక రూల్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్ దట్ వీజెస్ ఈజ్ నాట్ ఆస్తమా, ఇది వరకు చెప్పాం కదా. సో ఇది వేరే జబ్బులు ఏం కావు, ఆస్తమా అనే, ఇది లాంగ్ స్టాండింగ్ ఆస్తమా. లాంగ్ స్టాండింగ్ ఆస్తమా పేషెంట్స్కి అలర్జీ ఎక్కువగా ఉన్న పేషెంట్స్, కొంతమందికి గాలిలో మన చుట్టూ ఫంగస్ ఉంటుంది,
ఆస్పర్జిల్లస్ అనేది వెరీ కామన్ ఫంగస్. ఈ ఫంగస్ కి అలర్జీ డెవలప్ అయిపోయి ఏబిపిఏ అని ఒక జబ్బు వస్తుంది. ఆస్తమా, కాంప్లికేటెడ్ ఆస్తమా, ఏబిపిఏ అలర్జిక్ బ్రాంకోపల్మనరీ ఆస్పర్జిల్లస్. సో దీనికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆస్తమాని మనం ముందుగా సరిగా ట్రీట్ చేయకపోతే ఇదొక కాంప్లికేషన్ ఏబిపిఏ అనేది. సెకండ్ థింగ్ ఏమంటే ఇది ఎయిర్వే రీమోడలింగ్ అని అవుతుంది. వాపు, శ్వాసనాళాల్లో వాపు అది గట్టి పడిపోతుంది అనమాట. ఇది వరకు క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యే, క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యే తత్వం పోతుంది. అది అట్లాగే క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇది ఎయిర్వే రీమోడలింగ్. ఎయిర్వే రీమోడలింగ్ వస్తే అది రివర్సబుల్ స్టేజ్ దాటిపోయినట్టు అనమాట. సో అది ఎయిర్వే రీమోడలింగ్ స్టేజ్కి మనం వెళ్లకుండా ఉండడం సాధ్యం. ఆస్తమా ట్రీట్మెంట్ ముందుగా కరెక్ట్గా వాడితే ఎయిర్వే రీమోడలింగ్ అవ్వదు చాలా వరకు. సో మనం ఏబిపిఏ రాకుండా చూసుకోవాలి, ఎయిర్వే రీమోడలింగ్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళు సిఓపిడి లాంటి జబ్బు లక్షణాల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఆస్మా గురించి మేడం. ఓకే చెప్పండి. హలో, చెప్పండి వింటున్నాను. సార్ ఇది నాకు బాగా ఈ చలికాలంలో బాగా దగ్గు, జలుబు, దమ్ము వస్తుంది సార్. చెప్పండి. ఈ డాక్టర్ 3 సంవత్సరాలు బట్టి సేమ్ ఇట్నే వస్తుంది సార్. అడిగితే ఆస్మా అన్నారు. ఇది ఎలా తగ్గిద్దేమో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు చాలా వరకు ఈ చలికాలంలో ఆస్తమా సీజనల్ గా చాలా మంది అఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ చలికాలంలో మరి టెంపరేచర్ వేరియేషన్ కావచ్చు, అప్పుడున్న పోలెన్ కావచ్చు, దానివల్ల ఆస్తమా వస్తుంది. ఈ టైప్ ఆఫ్ దానికి అలర్జిక్ ఆస్తమానే అనుకోవాలి. దీనికి మీరు ఇన్హేలర్స్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడితే మీకు ఆస్తమా కంట్రోల్గా ఉంటుంది. మీకు జలుబు, తుమ్ములు కూడా ఉన్నాయంటే మరి సైనసైటిస్ కూడా ఏదైనా ఉండాలి. ఆ సైనసైటిస్ కూడా చూసుకోవాలి. సో సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్, ఆస్తమా రెండు కలిపి మెడిసిన్స్ వాడితే మీకు చాలా మటుకు సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనే అదొక డిఫరెంట్ స్ట్రాటజీ అండి. ప్లెయిన్గా ఆ పర్టికులర్ సీజన్లో మీకు దేనివల్ల ఈ అలర్జీ వస్తుంది, ఈ పర్టికులర్ సీజన్లో దాన్ని కనిపెట్టి దానికి ఏమైనా ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చా అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది చాలా మటుకు కొంచెం ఎఫెక్టివ్గానే ఉంది కాబట్టి అదొక ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. బట్ మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్హేలర్స్ పైననే. ఓకే, ఒకసారి సిఓపిడి గురించి కూడా ఒకసారి ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు సిఓపిడి అనేది ఇది కూడా శ్వాసనాళాలకు సంబంధించింది. అక్కడ కూడా శ్వాసనాళాలు సిఓపిడిలో కూడా వాస్తాయి. కాకపోతే గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే అవుతుందో ఆల్వియోలస్ అంటాం మనం, అక్కడ మెయిన్ జబ్బు, సిఓపిడిలో ఉన్న మెయిన్ జబ్బు శ్వాసనాళాలతో పాటు గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే అవుతుందో ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అవడం వల్ల ఆక్సిజన్ లోపలికి తక్కువ వెళ్తుంది, బయటికి రావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా వెళ్తుంది. సో ఆక్సిజన్ తక్కువైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. వెళ్ళిన లోపలికి వెళ్ళిన గాలి బయటికి అంత సులభంగా రాదు. సో ఊపిరితిత్తులు అంతా గాలితో నిండి ఉంటాయి. నిండి ఉన్నా కానీ గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయింది కాబట్టి గ్యాస్ ఎక్స్చేంజ్ సరిగా కాదు. సో శ్వాసనాళాల్లో ఉబ్బుతాయి, గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే జోన్ ఏదైతే ఉందో అది డిస్ట్రక్షన్ అవుతుంది కాబట్టి గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో గాలి లోపలికి వెళ్ళడం కష్టంగా వెళ్తుంది, బయటికి రావడం కూడా ఇంకా కష్టంగా వెళ్తుంది. ఎందుకంటే శ్వాసనాళాలు మూసుకుపోతుంటాయి కాబట్టి. సో లంగ్స్ ఇన్ఫ్లేట్ అయ్యి హైపర్ ఇన్ఫ్లేట్ అయ్యి ఉంటాయి. సో వీళ్ళకి దగ్గు, తెమడ, ఆయాసం. అంటే దీని లక్షణాలు ఇవి ఉంటాయి, దగ్గు, తెమడ, ఆయాసం. ఇవి సిఓపిడి లక్షణాలు. కామన్ గా టొబాకో స్మోకింగ్ వాళ్ళలో ఇది చూస్తుంటాం. కాకపోతే టొబాకో స్మోకింగ్ ఒకటే రీజన్ కాదు. బయోమాస్ ఫీవర్ అంటే
ఇప్పుడు కట్టెలు పొయ్యి వాడేవాళ్ళు ఆర్ బొగ్గు పొయ్యి, ఏదో ఒక బయోమాస్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ వాళ్ళల్లో కూడా మనం సిఓపిడి అనే జబ్బు చూస్తాం. ఇది వీళ్ళు స్మోక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లేడీస్. ఈ కిచెన్లో వెంటిలేషన్ సరిగా లేదు, ఈ బయోమాస్ ఫ్యూయల్ వాడుతున్నారు, చాలా కాలంగా వాడుతున్నారు, వీళ్ళకి సిఓపిడి వస్తుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్నో పొల్యూటెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఎన్విరాన్మెంటల్, దానివల్ల కూడా సిఓపిడి వస్తుంది. సో సిఓపిడి అనే జబ్బు ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి మన లంగ్ డెవలప్మెంట్ సరిగా ప్రాపర్గా లేకపోతే కూడా అది పెద్ద అయిన తర్వాత ఈ ఎనీ ఫ్యాక్టర్స్, అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, మన హ్యాబిట్స్ కావచ్చు, లైక్ టొబాకో స్మోకింగ్ కావచ్చు, లేదు మనం పనిచేసే ఆక్యుపేషన్ రిలేటెడ్ డస్ట్ కావచ్చు, లేదు బయోమాస్ ఫ్యూయల్ ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళకి ఈ సిఓపిడి అనే జబ్బు వస్తుందన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ తల్లి గర్భంలో శిశువు లంగ్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడి నుంచి మొదలై పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్స్, దానివల్ల లంగ్ ఫంక్షన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, సో ఇవన్నీ కూడా యాడ్ అవుతూ 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 సిఓపిడి అనే జబ్బు వస్తుంది. ఓకే, అంటే దీనికి దానికి దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయి, ఆస్తమాకి సిఓపిడికి? అంటే ఆస్తమా అనేది ప్యూర్ గా శ్వాసనాళాలకు సంబంధించిన జబ్బు. అది చాలా వరకు రివర్సిబుల్ జబ్బు, చాలా వరకు 90% రివర్సిబుల్. సిఓపిడి అనేది అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే దాన్ని మనం రివర్స్ చేయలేం. ఎందుకంటే గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ ఏవైతే డెస్ట్రాయ్ అయినాయో అవి మళ్ళీ మనం రిపేర్ చేయలేం, అవి దే ఆర్ పర్మనెంట్లీ డ్యామేజ్. సో సిఓపిడి అనే జబ్బు ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ డిసీజ్, ఇట్ ఈస్ అ పర్మనెంట్ డిసీజ్. ఆస్తమా వాళ్ళకి దగ్గు, తెమడ, ఆయాసం ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వస్తుంది, ఒక పర్టికులర్ సీజన్లో వస్తుంది. మిగతా టైమ్స్లో దే ఆర్ నార్మల్. సిఓపిడి అనేది ఒక్కసారి సిమ్టమ్స్ మొదలైనవి అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ వాళ్ళు సిమ్టమాటిక్ గానే ఉంటారు. దానిపైన మళ్ళీ ఎగ్జాసర్బేషన్స్ వస్తుంటాయి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మళ్ళీ లంగ్ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది. సో బేస్ లైన్ సిమ్టమ్స్ అట్లాగా సిఓపిడిలో అట్లాగే ఉంటాయి. ఎగ్జాసర్బేషన్స్ వచ్చినప్పుడు ఇంకా లంగ్ ఫంక్షన్ అవుతుంది. సో ప్రోగ్రెసివ్గా లంగ్ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది సిఓపిడి పేషెంట్. అంటే మామూలుగా వయసుతో పాటు లంగ్ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది. సో ఈ సిఓపిడి వచ్చిన పేషెంట్స్కి లంగ్ ఫంక్షన్స్ స్టీప్గా ఫాలో. సో స్మోకింగ్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కావచ్చు, బయోమాస్ ఫ్యూయల్ వల్ల కావచ్చు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద చైల్డ్హుడ్ కావచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ చిన్నప్పుడు లేకపోతే, లంగ్ డెవలప్మెంట్ సరిగా లేకపోతే వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి కూడా సిఓపిడి అనే జబ్బు అటాక్ అవుతుంది. అంటే దీనికి ఆల్కహాల్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఆల్కహాల్ పర్సే సిఓపిడికి పెద్ద లింక్ అయితే లేదు. కాకపోతే ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ అనేది, ఆర్ ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ అన్ ఏరియా వేర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ప్యాసివ్ స్మోకింగ్. సో ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. అందుకొరకనే ఇంట్లో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా స్మోక్ చేస్తే వాళ్ళ లంగ్స్ ఎఫెక్ట్, లేడీస్ వాళ్ళ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ప్యాసివ్ స్మోకింగ్ ఎక్స్పోజ్ ఉంటే కూడా సిఓపిడి రావచ్చు. ఓకే, సిఓపిడిని మనం గుర్తించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? వేటికి మనం దూరంగా ఉండాలి? ఒకవేళ వాటితో కనుక మనం అటాక్ అయిందని తెలిసినప్పుడు దానికి ఎంతవరకు దూరంగా ఉంటే మంచిది? మెయిన్గా స్మోకింగ్ వాళ్ళు స్మోకింగ్ కి దూరంగా ఉండాలి, స్మోకింగ్ క్విట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది తర్వాత ఇంకా వేరే ఆక్యుపేషన్ రిలేటెడ్ ఏదైనా డస్ట్ ఉంటే దానికి దూరంగా ఉండాలి. బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ ఏదైనా ఉంటే దానికి దూరంగా ఉండాలి. వెంటిలేషన్ సరిగా ఉండాలి, ప్రాపర్ న్యూట్రిషన్, ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత ఇప్పుడు మంచి మెడిసిన్స్ వచ్చాయి, ట్రీట్మెంట్ కూడాను మంచి మెడిసిన్స్ వచ్చాయి. అగైన్ మనకు సివియారిటీ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో అగైన్ సిఓపిడి అనేది, ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో కూడా చూడొచ్చు, కానీ సిఓపిడి అనేది పెద్దవాళ్ళలోనే వస్తుంది.
సో మిడిల్ ఏజ్ నుంచి వచ్చే ఛాన్స్. మిడిల్ ఏజ్ నుంచి సిఓపిడి వస్తుంది. సో మిడిల్ ఏజ్ నుంచి సిఓపిడి అనే జబ్బు వస్తుందంటే సిఓపిడితో పాటు యూజువల్గా మిడిల్ ఏజ్లో వేరే జబ్బులు కూడా ఉంటాయి. సో వేరే జబ్బుల ఇంపాక్ట్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి. దాన్ని చూసుకొని సిఓపిడి తీవ్రత ఎంత ఉంది, వేరే జబ్బులు ఎంత ఉన్నాయి, ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయి, వీటన్నిటిని చూసుకొని మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఓకే, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో కూడా పేషెంట్కి బాగానే ఉంటుందా? ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయా వాళ్ళకి? ఇప్పుడు సిమ్టమ్ రిలీఫ్ చాలా చాలా మటుకు తగ్గించవచ్చు. ఓకే, ఎందుకంటే ఇది పర్మనెంట్ డ్యామేజ్. మనం లంగ్ డ్యామేజ్ ఏదైతే అయిందో దాన్ని మనం రిపేర్ చేయట్లేదు. కాకపోతే దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో, దగ్గు, తెమడ, ఆయాసం ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు. దాన్ని అంతవరకు మనం మెడిసిన్స్తో చాలా మటుకు సిమ్టమ్ రిలీఫ్ ఇవ్వచ్చు. సో సిమ్టమ్ రిలీఫ్తో పాటు ఈ పేషెంట్స్కి లంగ్ అటాక్స్ అని వస్తుంటాయి, ఎగ్జాసర్బేషన్స్ అంటాం. ఈ ఎగ్జాసర్బేషన్స్ అనేది చాలా మటుకు ఇప్పుడున్న మెడిసిన్స్తో చాలా మటుకు ఎగ్జాసర్బేషన్ తగ్గించవచ్చు. ఎగ్జాసర్బేషన్ ఏంటంటే దగ్గు, చెమడ, ఆయాసం విపరీతంగా పెరిగిపోతుంది. రొటీన్గా ఉండే దగ్గు, ఆయాసం కంటే ఈ ఎగ్జాసర్బేషన్ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఎన్నిసార్లు ఎగ్జాసర్బేషన్స్ వస్తే అంత లంగ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాసర్బేషన్స్ రేట్ తగ్గించుకోవడం, సో సిమ్టమ్ రిలీఫ్, ఎగ్జాసర్బేషన్స్ తగ్గించుకోవడం, ఇది మెయిన్ స్ట్రాటజీ సిఓపిడిలో. సో ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి, అవాయిడ్ చేయాలి. సిమ్టమ్ రిలీఫ్, ఎగ్జాసర్బేషన్ రిడక్షన్ ఇది. సో దాంతోపాటు కోమార్బిడిటీస్ ఏవైతే జబ్బులు ఏదైతే ఉంటాయో వాటిని కూడా ప్రాపర్గా ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు షుగర్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, రకరకాల జబ్బులు ప్రాబ్లమ్స్. వీళ్ళు రకరకాల మందులు కూడా వాడుతుంటారు. సో ఈ మందుల ఇంపాక్ట్ కూడా ఎగ్జాసర్బేషన్లో ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ట్రీట్మెంట్ కూడా సరైనది తీసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ కంట్రోల్లో ఉండాలి వాళ్ళు. అవును. ఓకే, స్నోరింగ్ తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు. సో స్నోరింగ్ రావడానికి రీజన్ ఏంటి? చాలా మంది అంటారు లావుగా ఉంటే వీళ్ళకి ఒబిస్ కారణంగా స్నోరింగ్ వస్తుందని అంటుంటారు. అది నిజమేనా? స్నోరింగ్ ఎందుకు వస్తుందంటే శ్వాస తీసుకునేటప్పుడు మనం పడుకున్న తర్వాత శ్వాస తీసుకునేటప్పుడు నాలుక వెనక పడిపోయి శ్వాస తీసుకునే దానికి అడ్డుపడుతుంది. నాలుక అడ్డుపడ్డప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయినప్పుడు బాడీకి బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది ఇక్కడికి. ఇది వెళ్ళినప్పుడు సడన్ గా ఆ ఎయిర్వే ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇట్లా ఓపెనింగ్ క్లోజింగ్ ఏదైతే ఇక్కడ అవుతుందో గాలి తీసుకోవడం వదలడం వల్ల ఈ మూవ్మెంట్ ఆఫ్ ది టిష్యూస్ హియర్ స్నోరింగ్ వస్తుందన్నమాట. సో స్నోరింగ్ అనేది మీరు అన్నట్టు ఒబేసిటీలో కామన్. ఒబేసిటీలో స్నోరింగ్ అనేది కామన్ గా వస్తుంది. ఇది ఇట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ మీరు అన్నట్టు. కాకపోతే 50% ఆఫ్ ది ఒబీస్ పేషెంట్స్, మా ఓఎస్ఏ పేషెంట్స్లో నాన్ ఒబీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒబేసిటీ మెయిన్ కారణం, కానీ నాన్ ఒబేసిటీ వాళ్ళల్లో కూడా స్లీప్ యాప్నియా అని ఒక జబ్బు, స్నోరింగ్ వల్ల వచ్చే జబ్బు స్లీప్ యాప్నియా హైపాప్నియా సిండ్రోమ్ అంటాం దీన్ని. సో ఇది యూజువల్లీ లైఫ్ స్టైల్ డిసీజ్, ఒబేసిటీ కామన్. కాకపోతే నాన్ ఒబేస్లో కూడా ఈ జబ్బు మేము చూస్తుంటాం. సో ఇది ఈ శ్వాస తీసుకోవడం వదలడంలో ఈ స్నోరింగ్ వల్ల వచ్చే ఆ సౌండ్ ఈజ్ డిస్టర్బింగ్ టు ది పార్ట్నర్స్. ఇంట్లో వాళ్ళకి చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. కాకపోతే పేషెంట్కి ఏమంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు కొన్నిసార్లు చెప్తారు నేను స్నోర్ చేస్తానంటారు, కానీ వాళ్ళకి తెలియదు అసలు ఏమవుతుంది అనేది. కాళ్ళు కిక్ చేసుకోవడం అది ఇది చేస్తుంటారు, వాళ్ళకి తెలియదు. పొద్దున్నే లేగానే వాళ్ళు గొంతంతా ఆరిపోయి ఉన్నట్టు చెప్తారు. పొద్దున్నే లేగానే వాళ్ళ రాత్రి అంతా స్లీప్ నాన్ రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఇంకా కొంతసేపు పడుకుంటే బాగుంటుంది అని ఉంటుంది. కొంతమందికి నిద్ర మొత్తం ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు కూర్చొనే నిద్రపోతూ ఉంటారు. సో ఏం పని లేకుండా టీవీ చూసుకుంటూ నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే రాత్రంతా వాళ్ళ బ్రెయిన్కి రెస్ట్ లేదు. ఈ స్నోరింగ్ వల్ల
బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా అందటం లేదు. ఈ ఇక్కడ అబ్స్ట్రక్షన్ వల్ల బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ అబ్స్ట్రక్షన్ అవుతుంది, మళ్ళీ బ్రెయిన్ ఇక్కడ నుంచి సిగ్నల్ మళ్ళీ రావాలి, ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయాలని. సో వాళ్ళు సడన్ గా లేస్తూ ఉంటారు. వాళ్ళు వేక్ కాకపోవచ్చు, మెలకు రాకపోవచ్చు, కానీ బ్రెయిన్ అయితే కంటిన్యూస్ గా డిస్టర్బ్ గానే ఉంటుంది. సో బ్రెయిన్ కి రెస్ట్ అనేది ఉండదు. అందుకొరకని డే టైంలో కూడా ఇట్ విల్ స్విచ్ ఆఫ్. ఇట్ వాంట్స్ రెస్ట్, బ్రెయిన్ వాంట్స్ రెస్ట్ ఈ పేషెంట్లో. సో వాళ్ళకి బ్రెయిన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు దే కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ మల్టిపుల్ థింగ్స్, మల్టీ టాస్కింగ్ వాళ్ళు చేయలేరు. సో ఈ జబ్బు ముఖ్యంగా అంటే కామన్గా చూస్తున్న జబ్బు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ఆక్యుపేషన్స్లో చూస్తే మనము ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు. డ్రైవర్స్లో ఈ జబ్బు ఉంటే ఒక్క కొనుక్కు చాలు మేజర్ యాక్సిడెంట్ కానీ. సో మేజర్ యాక్సిడెంట్స్ ఈ జబ్బు ఉన్న వాళ్ళు చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. యాక్సిడెంట్స్ చేసుకొని వస్తుంటారు. సార్ ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిపోయింది సార్, నేను బండి పక్క పెట్టాను అంటుంటారు. సో వీళ్ళ ఆక్యుపేషన్స్, సర్టన్ ఆక్యుపేషన్స్ ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ దిస్ పేషెంట్. కామన్ గా చూస్తున్న జబ్బు ఇది కూడా. రైట్ సార్, ఆస్తమా అలాగే సిఓపిడి గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీసాట్ ఆరోగ్య మిత్ర. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.